హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రెసిపీ ఏంటంటే ఐస్ క్రీమ్ ఫ్రూట్ని అయితే నేను రెడీ చేశానండి. దీనికి ముందుగా మనం ఐస్ క్రీమ్ని అయితే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ యాపిల్ని అయితే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానిమ్మ గింజలను అయితే కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత జీడిపప్పును కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇంగ్రీడియంట్స్. ఒక గాజు బౌల్ని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని అందులో 3 స్పూన్స్ ఐస్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ని అయితే వేసుకోవాలి అందులోని. చూసారు కదా, ఈ ఐస్ క్రీమ్లో మనం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసాం కదా యాపిల్ని. ఆ యాపిల్ని ఐస్ క్రీమ్ పైన గార్నిష్ అయితే చేసుకోవాలండి. ఐస్ క్రీమ్కి యాపిల్ పీసెస్లా కట్ చేసిన యాపిల్ ముక్కల్ని యాడ్ చేయాలి పైన. అండ్ నెక్స్ట్ దానిమ్మ గింజలు, దానిపైన ఈ దానిమ్మ గింజలను అయితే యాడ్ చేయాలండి. చూసారు కదా ఎలా యాడ్ చేశాను. అదేవిధంగా తర్వాత జీడిపప్పునైతే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని దానిపైన గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, జీడిపప్పును అయితే ఇలా గార్నిష్ అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఖర్జూరాన్ని మనం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఖర్జూరం కూడా పైన గార్నిష్ చేసుకొని మిక్స్ చేసుకొని తింటే నిజంగా చాలా చాలా టేస్ట్గా ఉందండి ఐస్ క్రీమ్ ఫ్రూట్. ఇది పిల్లలకైతే చాలా చాలా ఇష్టపడి తింటారు, అలాగే పెద్దవాళ్ళు కూడా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే టేస్ట్ చేశాను, చాలా 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 టేస్ట్గా ఉంది ఐస్ క్రీము, ఫ్రూట్స్. అదేవిధంగా ఈ జీడిపప్పు ఖర్జూరం యాడ్ చేసాం కదా, చాలా స్వీట్గా కూడా ఉందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.